నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఫారెన్ లో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారా? యుఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఆప్షన్స్ ఎన్నో. వీటిలో ఏ కంట్రీలో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన సరైన కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవటం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ని ఫారెన్ ఎడ్యుకేషన్ డ్రీమ్ని నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్స్ వీసాతో పాటు విజిటింగ్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా కోసం డీటెయిల్స్ లైక్ ఫీజ్ స్ట్రక్చర్ కానీ, ఇంటేక్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ గురించి శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాధ గారు. రాధ గారు, ముందుగా చెప్పండి, ఏంటంటే ఫారెన్ వెళ్ళాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో ఏంటంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. లైక్ వాటంటే టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మీ శౌర్య నుంచి ఎలాంటి గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు? సో జనరల్గా ఫారిన్ ఎడ్యుకేషన్ అనేది బ్యాచిలర్స్ నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే లైక్ యూఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి అనే ఒక ఐడియా అయితే ఉంటుంది స్టూడెంట్స్కి. బట్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఉన్న ఆప్షన్స్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఒకవేళ కోర్స్ తీసుకుంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అంటారు. సో అది మనం బర్డెన్ అవ్వకుండా ఉంటుందా లేదా, ఏ ఎగ్జామినేషన్ తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, కాస్ట్స్ ఎలా ఉంటాయి, అక్కడ సేఫ్టీ అండ్ హెల్త్ ఎలా ఉంటుంది, వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ ఎవరు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కడ ఉండాలి, ఇలాంటి థాట్స్ అన్నీ ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతూ ఉంటారనమాట, ఎందుకులే అన్నట్టు. బట్ కరెక్ట్ అయిన గైడెన్స్ ఉంటే కనుక ఇవన్నీ చాలా ఈజీ ప్రొసీజర్ అండి. ఇక్కడే శౌర్య కన్సల్టెన్సీ పార్ట్ అనేది ఉంటుంది. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో అంటే ఇన్ని ఆప్షన్స్లో స్టూడెంట్కి ఏ పర్టికులర్ కోర్స్ అండ్ యూనివర్సిటీ అయితే బాగుంటుందో అది సజెస్ట్ చేయడం దగ్గర నుంచి అప్లికేషన్, వీసా ప్రాసెస్ స్టిల్ అక్కడికి రీచ్ అయ్యి సేఫ్గా అకామిడేషన్లో సెటిల్ అయ్యే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో శౌర్య కన్సల్టెన్సీ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ఉంటుందండి. స్టూడెంట్స్కి ఉన్న అన్ని యాంగ్జైటీస్, అన్ని క్వశ్చన్స్, స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉన్న అన్ని క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్లో వాళ్ళకి ప్రతి స్టెప్లోనూ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ ఫ్యూచర్కి డెఫినెట్గా మంచి పాత్ అయితే చేస్తుందండి. రాధ గారు చెప్పండి, యూఎస్ఏ కానీ యూకే కానీ వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ శౌర్య వీటికి కోచింగ్ ప్రొవైడ్ చేస్తుందా? ఎస్ అండి, అంటే ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి అంటే డెఫినెట్గా సర్టన్ ఎగ్జామినేషన్స్ అనేవి తీసుకోవాలి డెఫినెట్గా. ఇందులో బేసిక్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అనమాట. ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, పీటీఈ కానీ, ఇప్పుడు డ్యూలింగో టెస్ట్ కానీ, వీటిల్లో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ టెస్ట్లో ఏంటంటే మన ఇంగ్లీష్ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ దీంట్లో మాడ్యూల్స్ ఉంటాయి, లైక్ రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అని. సో దీనికి సంబంధించిన కోచింగ్ మన శౌర్య కన్సల్టెన్సీ ఉంది. మీరు డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే కనుక మా కౌన్సిలర్స్ మీకు కాల్ బ్యాక్ చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఏం కోర్స్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే యూఎస్ఏ స్పెసిఫిక్గా చెప్పాలంటే కనుక మనకి జనరిక్ ఎగ్జామినేషన్ లైక్ జిఆర్ఈ అనే ఎగ్జామినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జిఆర్ఈ ఎగ్జామినేషన్ కూడా ఉంటే ఏంటంటే యూఎస్ఏలో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో మనకి అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. జిఆర్ఈ రాయకపోయినా ఓన్లీ ఐఎల్టీఎస్తో కూడా యూఎస్ఏ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం యూకే కనుక తీసుకుంటే జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఇలాంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా మనకున్న పర్సంటేజెస్ అండ్ మనకు ఉన్న మార్క్స్ని బట్టే మనం అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ వాళ్ళు చెక్ చేస్తారండి, దాంట్లో 70 ఉంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి అడ్మిషన్ వస్తుంది టాప్ యూనివర్సిటీస్లో. అదే 65+ ఉంటే కనుక కొన్ని యూనివర్సిటీస్ తగ్గుతాయి. అలా మనకి ఫస్ట్ యూకే కనుక ప్లాన్ చేసుకుంటే కనుక మీ ఇంటర్మీడియట్ అండ్ మీ డాక్యుమెంట్స్ కనుక మాకు సెండ్ చేసిన ఆర్ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసిన మీ మార్క్స్ చెక్ చేసుకొని మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేలాగా వీ కెన్ ట్రై అన్నమాట. ఓకే రాధ గారు, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది? సో ఫారిన్ వెళ్ళాలి అంటే బేసిక్ డాక్యుమెంట్స్ అండి, మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండే డాక్యుమెంట్సే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అనుకుంటే మనకి ఒక రకమైన చెక్ లిస్ట్ ఉంటుంది, యూకే అనుకుంటే ఒక రకమైన చెక్ లిస్ట్ ఉంటుంది. బట్ వీటన్నిటికీ బేసిక్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి పాస్పోర్ట్.
పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ అండ్ మెయిన్ డాక్యుమెంట్ అనమాట. ఈ పాస్పోర్ట్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి 2 years కోర్స్, 1 year or 2 years కోర్స్ ఉంటే ఆ 2 years ప్లస్ 6 months వరకు వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకి ఎవ్రీ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ కానివ్వండి, 10th అండ్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్, లైక్ ఇవి మీ కాలేజ్ దగ్గర నుంచి, ప్రొఫెసర్ దగ్గర నుంచి తీసుకునే లెటర్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రెజ్యూమ్, ఇట్లాంటి సింపుల్ డాక్యుమెంట్సే మనకి ఫారెన్ వెళ్ళటానికి అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. మనకి యూకే తీసుకుంటే అన్ని సాఫ్ట్ కాపీస్, అంటే మీ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి పంపిస్తే చాలు. ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ, ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండో. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్కి ఏ కాస్ట్ లేకుండా ఓన్లీ స్కాన్ కాపీస్తోనే అప్లై చేసుకోవచ్చు. వేరేజ్ యూఎస్ఏకి వచ్చేటప్పటికి హార్డ్ కాపీస్ కావాలి యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే. వన్స్ మీరు కెరియర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, మీరు కంట్రీస్ డిసైడ్ అయిన తర్వాత, ఆ కంట్రీకి స్పెసిఫిక్ చెక్ లిస్ట్ మేము ఇస్తాం, మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం మేము హ్యాండిల్ చేస్తాం. ఓకే రాధ గారు, అయితే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అదే విధంగా ఎప్పటి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయాలి? సో జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే మేము అడ్వైస్ చేసేది అట్లీస్ట్ 1 year ముందల నుంచి వాళ్ళ ప్లానింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు కనుక ఎవరైనా బీటెక్ చదువుతూ ఉంటే కనుక 3rd year నుంచి మీ ప్లానింగ్ అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయండి. ఫారెన్ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంత టైం ఉంటే ఏంటంటే మనకి ప్రతి దానికి మనం రీసెర్చ్ చేసుకోవడానికి కానీ, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి చాలా టైం ఉంటుంది. యూఎస్ఏ వెళ్ళాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ 1 year ముందల నుంచి మన ప్రిపరేషన్ ఉండాలండి. లైక్ ఫస్ట్ జిఆర్ఈ తీసుకోవాలి, దాని తర్వాత ఐఎల్స్ రాయాలి, అప్లై చేయాలి, I-20 రావాలి, వీసాకి వెళ్ళాలి. ఇదంతా ప్రొసీజర్, టైం టేకింగ్ ప్రొసీజర్ కాబట్టి స్టెప్ బై స్టెప్ నిదానంగా చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ 1 year ముందల నుంచి మన ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. వేరేజ్ యూకే వచ్చేటప్పటికి మనకంతా సాఫ్ట్ కాపీస్లో ప్రొసీజర్ కాబట్టి 2 months మనకి టైం ఉన్నా కూడా మొత్తం ప్రొసీజర్ సింపుల్ అండ్ క్విక్గా మనం యూకేకి ఫినిష్ చేయొచ్చు. జనరల్గా మనకి ఫారెన్లో వచ్చేప్పటికి ఇంటేక్స్ అంటాం అనమాట. ఇక్కడ సెమిస్టర్స్ లాగా అక్కడ ఇంటేక్స్ అంటాము. మనకి యూఎస్ఏలో తీసుకుంటే నెక్స్ట్ అవైలబుల్ ఇంటేక్ వచ్చేటప్పటికి స్ప్రింగ్ 2022. ఈ స్ప్రింగ్ 2022 అనేది జనవరిలో స్టార్ట్ అవుతుందండి. దానికి ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇన్ కేస్ అప్లై చేసుకోవాలనుకుంటే యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మీ డాక్యుమెంట్స్తో మీరు అప్లై చేసుకోవచ్చు మా కన్సల్టెన్సీ ఫోన్కి కాల్ చేసి. వేరేజ్ యూకేకి అయినా కూడా నెక్స్ట్ ఇంటేక్ జనవరి మిస్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు మనం వెయిట్ చేయాలంటే టోటల్ చాలా మంత్స్ వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 1 year వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇన్ కేస్ 2021 పాస్డ్ అవుట్స్ కానీ, 2022 కరోనా టైంలో వెళ్ళలేకపోయిన ఉన్న వాళ్ళు కానీ, ఫారెన్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డాక్యుమెంట్స్ తీసుకొని అప్రోచ్ అవ్వండి. ఓకే రాధ గారు, అయితే యూకేలో ఎడ్యుకేషన్ అని అంటే ఫీజ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా మంచి యూనివర్సిటీలో కూడా చదవచ్చు అని అందరికీ తెలుసు. అయితే యూఎస్ఏలో చదివినట్టుగానే ఇప్పుడు యూకేకి వెళ్ళడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంత ఫీ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అండ్ అదేవిధంగా అడ్వాంటేజెస్ ఏంటి యూకేలో చదవడానికి? ఎస్ అండి, అండ్ ఇప్పుడు యూఎస్కి అయితే ఎంతైతే డిమాండ్ ఉందో యూకే కూడా అంతే మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. యూకేలో సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 మనకి మాస్టర్స్ కోర్స్ ఐదర్ ఎంఎస్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఎంబీఏ అవ్వచ్చు. మనకి కంప్లీట్ మాస్టర్స్ 1 yearలోనే ఫినిష్ అయిపోతుంది. సో ఈ 1 yearలోనే ఫినిష్ అవ్వటం వల్ల మనకి ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ 1 yearకే మనం పే చేసుకుంటాం. సో చాలా తక్కువ కాస్ట్లో మనము యూకేలో మాస్టర్స్, టాప్ యూనివర్సిటీస్లో మాస్టర్స్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అలాగే ఈ యూకే డిగ్రీస్ వచ్చేటప్పటికి రికగ్నైజ్డ్, వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఏ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినా ఆర్ ఎల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంకా చదవాలి అనుకున్నా కూడా మీకు రికగ్నైజేషన్ ఉంటుంది యూకేలో చదువుకుంటే. అండ్ యూకేలో వచ్చేటప్పటికి అడ్మిషన్ రావాలి అంటే ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ ఏ ఎగ్జామినేషన్ రాయనవసరం లేదు. ఉన్న మార్క్స్తోనే మనం అప్లై చేసుకోవచ్చు. టాప్ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్ లెటర్ ఆర్ ఆఫర్ లెటర్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేప్పుడు చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు, 20 hours వర్క్ చేసుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాత వెంటనే ఇండియా వచ్చే అవసరం లేదు. మనకు 1 year కోర్స్ అయిపోయిందా 2 years వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్ కెన్ స్టే బ్యాక్, అక్కడే ఉండి అక్కడ తనకి జాబ్, అంటే తను ఏదైతే చదువుకున్నాడో ఆ జాబ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని అక్కడ వర్క్ చేసుకోవచ్చు. అలాగే యూకేలో వచ్చేటప్పటికి ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ కనుక ఎవరైనా ఉంటే స్టూడెంట్తో పాటు వాళ్ళ స్పౌస్ కూడా వెళ్ళి స్పౌస్ ఫుల్ టైం వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఈ అడ్వాంటేజెస్ అన్నీ కలిపి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూకేకి కూడా, సిమిలర్ టు యూఎస్ఏ.
ఎస్ రాధ గారు, ఇక్కడ ఇండియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు యూఎస్ఏ వెళ్ళి అక్కడ ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే ఏమేమి స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు అంటారు? సో ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి మనకి యూఎస్లో అంటే మనకి కంప్యూటర్ సైన్స్కి హబ్, ఎక్కువ మంది ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అయిపోయిన వాళ్ళందరూ మేజర్ కంట్రీ చూసుకునేది యూఎస్ఏనే. యూఎస్ఏలో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి, సబ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీటిని మనం మేజర్స్ మైనర్స్ అని కూడా అంటాము. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అయిపోతే కనుక మనకి స్పెషలైజేషన్స్ డిఫరెంట్ సెక్టార్స్లో మనం తీసుకోవచ్చు. లైక్ నెట్వర్కింగ్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఆర్ఎల్స్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్సెస్ కానివ్వండి, ఆర్ఎల్స్ కంప్యూటర్ సైన్స్ డైరెక్ట్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మేజర్స్ అండ్ మైనర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అది సెకండ్ ఇయర్లో కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఆర్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చదువుకున్నాడు అని అంటే కనుక మనకి ఫారెన్లో ఈ ప్రతి యూనివర్సిటీకి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో కోర్స్ స్ట్రక్చర్, ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్స్ మేజర్స్, ఏ సబ్జెక్ట్స్ మైనర్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఇలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా ఉంటుంది. అది మీకు వచ్చేటప్పటికి కెరియర్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మా కౌన్సిలర్స్ మీకు అది చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఎటువంటి సబ్జెక్ట్స్ మీరు చదవబోతున్నారు అనేది. ఓకే అండి, అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో మనకి ఏ కంట్రీ కానివ్వండి, లైక్ యూఎస్ఏ కానివ్వండి, యూకే, కెనడా ఆర్ వాట్ ఎవర్ కంట్రీ ఇట్ ఈస్, అకామిడేషన్ ఆప్షన్స్ అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. లైక్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్స్ ఉంటాయి. ఆన్ క్యాంపస్ అంటే మీరు ఆన్ క్యాంపస్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉండొచ్చు. ఇక్కడ వచ్చేప్పుడు రెసిడెన్స్ హాల్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెటర్నిటీస్ కానివ్వండి, ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి సింగిల్ షేరింగ్ దగ్గర నుంచి 4 షేరింగ్ వరకు మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో, మన లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అటువంటి అన్ని ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ వచ్చేటప్పటికి అపార్ట్మెంట్స్ ఉంటాయి, వేర్ మన స్టూడెంట్ వచ్చేటప్పటికి ఫెలో ఇండియన్ స్టూడెంట్స్తో అపార్ట్మెంట్ షేర్ చేసుకోవచ్చు. అట్టనే హోమ్ స్టే ఉంటుంది. హోమ్ స్టే వచ్చేటప్పటికి అది కూడా మనకి యూనివర్సిటీలో మనకి నోటీస్ బోర్డ్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఆఫీస్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నాడో అటువంటి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఆ పర్టికులర్ కంట్రీలో ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఆన్ క్యాంపస్ అకామిడేషన్ కావాలి అనుకుంటే కనుక వెల్ ఇన్ అడ్వాన్స్ ఒక 2-3 మంత్స్ ప్రయరే మనం యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది మన రూమ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకే రాధ గారు, అక్కడ చదువుకుంటూ, ఎందుకంటే ఇక్కడ లోన్స్ పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, పేరెంట్స్ కూడా పంపిస్తూ ఉంటారు కదా, అయితే అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం చేసుకోవడానికి ఉంటుంది అని అంటారా అవకాశము? డెఫినెట్గా అండి. అంటే ఇక్కడ మనీ అనేది వచ్చింది కాబట్టి మనీ గురించి డిస్కస్ చేయాలి అంటే స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కన్సల్టెంట్కి వచ్చి ఫస్ట్ నుంచి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేసుకోవచ్చు అండి. లైక్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ వైజ్ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. మనకు కాస్ట్ అనగానే ఓన్లీ ట్యూషన్ ఫీ వరకే ఆలోచిస్తూ ఉంటారు. బట్ మనం ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఎంత పే చేసుకోవాలనేది ప్లానింగ్ కనుక చేసుకుంటే బడ్జెట్ ప్లానింగ్ చాలా సింపుల్గా ఎటువంటి హ్యాజల్స్ లేకుండా ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఫినిష్ చేసుకోవచ్చు అండి. వేరేస్ మనం ఏ కంట్రీ అయినా కానివ్వండి, యూఎస్ఏ ఆర్ యూకే ఏ కంట్రీ అయినా కానివ్వండి, మనం ఫీజు వచ్చేటప్పటికి సెమిస్టర్ వైజే పే చేసుకోవాలి. సపోజ్ యూకే ఉందనుకోండి, అక్కడ టోటల్ ఫీజు మనకి మాస్టర్స్ చేయడానికి 10 lakhs అయింది అనుకోండి, 10 lakhs కూడా మనం సెమిస్టర్ వైజ్గా స్ప్లిట్ చేసుకొని పే చేసుకోవచ్చు. యూఎస్ అయినా అంతే. సో ఇట్లాంటి ప్లానింగ్ అనేది డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? అయితే అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు? ఎస్ అండి, పార్ట్ టైం జాబ్ డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి 20 hours పార్ట్ టైం జాబ్ అనేది ఏ కంట్రీలో అయినా చేసుకోవచ్చు. ఈ 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవటం వల్ల స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటంతో పాటు అలానే అతని కోర్స్ స్పెసిఫిక్ జాబ్ కనుక దొరికితే అతని ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అతను ఎన్హాన్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. చదువు అయిపోయిన తర్వాత ఇది డెఫినెట్గా తనకి హెల్ప్ అవుతుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆల్రెడీ ఉంది, అక్కడ లోకల్ కంపెనీస్లో వర్క్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవటంలో కూడా అతనికి పార్ట్ టైం అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పార్ట్ ఆఫ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తను షేర్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ కూడా తగ్గించుకోవచ్చు. బట్ దట్ ఈస్ లిమిటెడ్ 20 hours పర్ వీక్. అట్ ద సేమ్ టైం హాలిడేస్ అండ్ సెమిస్టర్ బ్రేక్స్లో వచ్చేప్పుడు ఫుల్ టైం వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అండి. యశ్రాధ్ గారు, అక్కడ స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ?
సో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి కంట్రీ స్పెసిఫిక్ ఉంటాయి అండ్ కోర్స్ స్పెసిఫిక్ ఉంటాయండి డెఫినెట్గా. సో మనకి ఈచ్ కంట్రీకి వర్క్ పర్మిట్ రైట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. వేరేజ్ మనం యూఎస్ఏ కనుక తీసుకుంటే మనకి వీసా టోటల్ 5 ఇయర్స్కి వస్తుందండి. ఇక 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. మాస్టర్స్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే 2 ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఓపీటీ టైం ఉంటుంది. సో ఈ టైంలో వచ్చేప్పటికి స్టూడెంట్స్ అక్కడ పర్టికులర్ జాబ్ మార్కెట్లో జాబ్స్ ట్రై చేయొచ్చు. ఇన్కేస్ జాబ్ వస్తే కనుక ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కనుక వాళ్ళ కంపెనీ స్పాన్సర్ చేస్తే కనుక డెఫినెట్గా H1Bకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు యూఎస్ఏకి. వేరేజ్ యూకే వచ్చేటప్పటికి కోర్స్ 1 ఇయరే, మాస్టర్స్ కంప్లీట్ మాస్టర్స్ ఎంఎస్ ఆర్ ఎంబీఏ ఏదైనా 1 ఇయరే కాబట్టి 1 ఇయర్ తర్వాత వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్ అనేది వస్తుంది. ఈ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ పర్మిట్లో వాళ్ళు జాబ్ ట్రై చేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూఎస్ఏ, జాబ్ వస్తే వర్క్ చేసుకోవచ్చు. మనం కెనడా కనుక తీసుకుంటే 2 ఇయర్స్ కోర్స్ అయిపోయినాక 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఇట్లా కంట్రీ స్పెసిఫిక్గా మనకు వర్క్ పర్మిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కెరియర్ కౌన్సిలింగ్లో మేము అన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చెప్తాము. లైక్ ఫీజు ఎంత ఉంటుంది, అక్కడ ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది, దాని తర్వాత పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఫుల్ టైం జాబ్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా పే చేసుకోవాలి, అప్లికేషన్ చెక్ లిస్ట్ ఏంటి, దాని తర్వాత వీసా చెక్ లిస్ట్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రిటర్న్గా ఇస్తాం. కాబట్టి స్టూడెంట్కి ఇదంతా నేర్చుకోవడంలో పెద్ద కష్టమేమి ఉండదండి. ఓకే రాధ గారు, శౌర్యలో స్టూడెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు? సో స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ టు ఎండింగ్ సర్వీసెస్ అండి. లైక్ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఉంటారు. కొంతమంది కంప్లీట్ నాలెడ్జ్తో వస్తారు. లైక్ మేము పర్టికులర్ ఈ యూనివర్సిటీ ఈ కోర్స్కి వెళ్ళాలి, అదొక్కటే అప్లై చేసి వీసా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి 4-5 యూనివర్సిటీస్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4-5 యూనివర్సిటీస్లో దేనికి వెళ్ళాలి అనేది ఐడియా ఉండదు. ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఏ నాలెడ్జ్ ఉండదు. లైక్ యూఎస్ఏ వెళ్ళాలి, అది ఒక్కటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ పర్టికులర్ కోర్స్కి వెళ్ళాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నాలెడ్జ్ ఉండదు. సో చాలా టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ప్రతి స్టూడెంట్కి వాళ్ళకి ఏది కావాలి అనేది డెఫినెట్గా చెక్ చేసుకుంటూ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుంది. కెరియర్ కౌన్సిలింగ్లోనే ఆ కంట్రీ స్పెసిఫిక్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ స్టూడెంట్కి ఉన్న మార్క్స్, పర్సంటేజెస్ ఆర్ ఎల్స్ స్కోర్స్ వీటన్నిటిని పట్టి యూనివర్సిటీస్ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ స్టూడెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్, వన్స్ I-20 ఆర్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీసా ప్రొసీజర్, అండ్ వీసా ప్రొసీజర్లో వచ్చేటప్పటికి మాక్ ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్. వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే కనుక స్టూడెంట్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆ ప్రిపరేషన్కి ఎలా చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేస్తే బాగుంటుంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, వీటన్నిటికీ 3 to 4 రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరుగుతుంది. సో అయిపోయిన తర్వాత వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫారెక్స్ కానివ్వండి, అక్కడ అకామిడేషన్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఎయిర్పోర్ట్ పికప్ కానివ్వండి, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టూడెంట్కి ప్రతి స్టెప్లోనూ గైడెన్స్ అనేది ఉంటుందండి. అండ్ యూకేకి వచ్చేప్పటికి కంప్లీట్గా ఫ్రీ ప్రాసెసింగ్ అండి, ఎటువంటి ఛార్జెస్ కన్సల్టెన్సీ ఛార్జ్ చేయదు. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు డెఫినెట్లీ డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చండి ఆన్ టెలిఫోనిక్ కౌన్సిలింగే. మీరు ఇన్ కేస్ ఏ విలేజ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా టెలిఫోనిక్ కౌన్సిలింగ్ తీసుకొని కంప్లీట్ ప్రాసెస్ ఆన్లైన్లోనే ఫినిష్ చేయొచ్చు. ఎస్ రాధ గారు, విజిట్ వీసాకి, టూరిస్ట్ వీసాకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో విజిటింగ్ వీసాస్ అండి, విజిటింగ్ వీసా అక్కడ కిడ్స్ కానీ లైక్ చిల్డ్రన్ కానీ ఆర్ఎల్స్ గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఆర్ఎల్స్ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉండి ఏదైనా అకేషన్కి అటెండ్ అవ్వాలి ఆర్ఎల్స్ చూడటానికి వెళ్ళాలి, విజిట్ చేయాలి అనుకుంటే కనుక విజిటింగ్ వీసాస్. సో ఈ విజిటింగ్ వీసాస్ కంట్రీ స్పెసిఫిక్గా డిఫర్ అవుతూ ఉంటాయండి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ఉంటుంది. జనరల్గా మనం యూఎస్ఏ తీసుకుంటే 10 years అట్ ఎ టైం వస్తుంది. ఈచ్ విజిట్లోనూ సర్టన్ టైంలోనే ఉండొచ్చు. వేరేజ్ యూకే తీసుకుంటే మనం ఏ టైంలో అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ టైం ఆ ఫ్యూ మంత్స్కే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విజిట్ వీసా వచ్చేటప్పటికి చాలా సింపుల్ అనమాట. అంటే ఎటువంటి ఇప్పుడు స్టూడెంట్ వీసా అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది, అప్లయింగ్, ఎగ్జామినేషన్స్ అవి ఇవి అని. బట్ విజిటింగ్ వీసా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకొని మన ప్రాసెస్ ఫినిష్ చేసుకోవచ్చు. అలాగే మనకి డిపెండెంట్ వీసా, సపోజ్ స్పౌస్ కనుక అక్కడ చదువుకుంటూనో లేకపోతే వర్క్ చేసుకుంటూనో కనుక ఉంటే డిపెండెంట్ వీసాస్ అప్లై చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ పీపుల్ అంటే అక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ, ఏమైనా సెమినార్స్ కానీ, మీటింగ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఆ లెటర్ కనుక ఇన్విటేషన్ లెటర్ తీసుకుంటే బిజినెస్ వీసాస్. ఇలా ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయినా కూడా శౌర్య కన్సల్టెన్సీలో అవైలబుల్గా ఉంది. ఎస్ రాధ గారు, శౌర్యలో ఏ కంట్రీస్కి ప్రాసెస్ చేస్తారు?
శౌర్యాలో వచ్చేటప్పటికి ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి లైక్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఈ కంట్రీస్తో పాటు మనకి యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లా కంట్రీ స్పెసిఫిక్గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఏ కంట్రీస్కి అయితే వెళ్తారో అటువంటి అన్ని కంట్రీ సర్వీసెస్ మన శౌర్య కన్సల్టెన్సీలో ఉందండి. అట్ ద సేమ్ టైం ఆల్ టైప్స్ ఆఫ్ వీసా, నాట్ ఓన్లీ స్టూడెంట్ వీసా, మనకి విజిట్ వీసా కానివ్వండి, టూరిస్ట్ వీసా కానివ్వండి, ఆర్ ఎల్స్ డిపెండెంట్ వీసా, బిజినెస్ వీసా, ఇందాక నేను చెప్పినట్టు అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఆల్ టైప్స్ ఆఫ్ కంట్రీస్కి ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలా క్విక్గా ఈజీగా ఉంటుంది. అండ్ మా లొకేషన్ కూడా చాలా ప్లేసెస్లో ఉంది. అండ్ వెబ్సైట్ shaurya.comలో కూడా మీరు లొకేషన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్ సింపుల్గా మీరు ఒక కాల్ చేసినా కూడా మా కౌన్సిలర్స్ మీకు గెట్ బ్యాక్ అయ్యి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇన్ఫార్మ్ చేస్తారండి. ఓకే రాధ గారు, అయితే ఎక్కడికైనా వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళాలి అని అంటే అదొక కళలాగా ఉంటుంది. కొంతమంది చిన్నప్పటి నుంచి అదొక ఆశలాగా కూడా ఉంటుంది కదా. అయితే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలి అని అంటే? సో క్వాలిఫికేషన్ అంటూ స్పెసిఫిక్గా లేదండి. లైక్ ఇంటర్మీడియట్ ఈజ్ అ బేసిక్ క్వాలిఫికేషన్. మనం ఫారెన్ వెళ్ళాలి అంటే కనుక ఇంటర్మీడియట్ అనేది ఉండాలి డెఫినెట్గా. ఇంటర్మీడియట్ ఫినిష్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్కి పంపిస్తూ ఉంటారు. లైక్ బ్యాచిలర్స్ ఇక్కడ ఫినిష్ అయ్యి మాస్టర్స్కి వెళ్ళే పర్సంటేజ్ చాలా ఎక్కువ. ఇక్కడ బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకొని, బీటెక్ ఫినిష్ చేసుకొని, ఆర్ బీబీఏ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ ఏ కోర్స్ అయినా కానివ్వండి, ఇక్కడ బ్యాచిలర్స్ ఫినిష్ చేసుకొని మాస్టర్స్ కోర్స్ వచ్చేటప్పటికి అబ్రాడ్లో ఎక్కువ మంది మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్తూ ఉంటారు. నార్త్ సైడ్ ఏంటంటే మనకి బ్యాచిలర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది. బట్ ఇక్కడ ఏంటంటే మాస్టర్స్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయితే చాలు. అంటే పర్సంటేజెస్ బేస్ చేసుకొని మనకి యూనివర్సిటీస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. అటు ఇటు మంచి పర్సంటేజెస్ ఉంటే మంచి యూనివర్సిటీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ప్రతి యూనివర్సిటీలోనూ మంచి మార్క్స్, మంచి పర్సంటేజెస్ ఉంటే కనుక స్కాలర్షిప్స్కి కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇన్ కేస్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఉన్నాయి. చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో అప్లై చేసుకోవాలంటే బేసిక్గా మన దగ్గర ఆఫర్ లెటర్ అనే డాక్యుమెంట్ ఉండాలి. ఆఫర్ లెటర్ ఉంటే ఏంటంటే ఎంత ఖర్చు అవుతుంది, దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కోర్సు, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆఫర్ లెటర్ వచ్చినాక ఎడ్యుకేషన్ లోన్ ప్రొసీజర్ కూడా చేసుకొని హ్యాజల్ ఫ్రీగా వాళ్ళు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చండి. ఓకే రాధ గారు, ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఫారిన్ కంట్రీస్ కన్సల్టెన్సీ అని అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఏంటంటే చాలా వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేయటము, లేదంటే మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి ఇక్కడ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కదా. శౌర్య నుంచి మీరు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎలాంటి భరోసా ఇస్తారు? సో ఫస్ట్ కన్సల్టెంట్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ శౌర్యాన్ని తీసుకుంటే 15 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉంది. అట్ ద సేమ్ టైం మా స్టూడెంట్స్ మాట్లాడిన రివ్యూస్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ కానీ మీరు డిఫరెంట్ సోషల్ నెట్వర్క్లో చూడొచ్చు. రివ్యూస్ లైక్ గూగుల్ కానీ ఇవన్నీ రివ్యూస్లో మా స్టూడెంట్స్ ఏం మాట్లాడారు, ఎలా ఉంది సర్వీస్ అనేది డెఫినెట్గా చూడొచ్చు. అలాగే కన్సల్టెంట్ని ఎంచుకున్న తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో డెఫినెట్గా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే మేము కూడా వినేది ఏంటి అంటే ఇన్ కేస్ యూకే ఉందనుకోండి, ట్యూషన్ ఫీ పే చేయాలి. పే చేసేటప్పుడు కన్సల్టెంట్కి అనేది డెఫినెట్గా ఇవ్వకూడదు. ఇలాంటివి కూడా బయట చాలా జరుగుతున్నాయి. ఇవాళ నిన్న వచ్చే కన్సల్టెన్సీస్ అన్నీ ఏంటంటే ఫీజు తీసుకొని అవి యూనివర్సిటీకి పే చేయకుండా ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడిన కేసెస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే యూఎస్ఏ వైజ్ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లైక్ మనం యూనివర్సిటీస్ అప్లై చేసిన తర్వాత మీరు బ్లైండ్గా ఏదో ఒక కన్సల్టెంట్ నమ్మి ఏదో ఒక అమౌంట్ పే చేసి అట్లా వదిలేయకండి. డెఫినెట్గా మీరు అప్లై చేసిన తర్వాత ప్రతి యూనివర్సిటీకి మీరు అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇస్తూ ఉంటారనమాట మనం సబ్మిట్ చేయగానే. సో అప్లికేషన్ ఐడి ఆర్ పాస్వర్డ్తో మనము మన యూనివర్సిటీ అప్లికేషన్ ప్రొసీజర్ ఎక్కడి వరకు వచ్చిందో డెఫినెట్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో బ్లైండ్గా వదిలేస్తే వాళ్ళు 15 యూనివర్సిటీస్కి అప్లై చేస్తామని చివరికి 1 యూనివర్సిటీ కూడా రాకూడని కేసెస్ చాలామంది సఫర్ అయిన స్టూడెంట్స్ మా కన్సల్టెన్సీకి వచ్చారనమాట. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ తీసుకుంటే కనుక మనం ప్రొసీజర్ చాలా స్మూత్గా తీసుకోవచ్చు. అండ్ కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి అది మెయిన్ స్టెప్ కరెక్ట్గా వేస్తే మీ ప్రొసీజర్ అంతా చాలా స్మూత్గా అవుతుంది. ఏదో అని వెళ్ళిపోయి వేరే కన్సల్టెంట్స్కి ఎట్లా అంటే అట్లా ప్రొసీజర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చి అప్పుడు వచ్చినా కూడా సగం టైం అయిపోతుంది. అప్పుడు చేసేది కూడా ఏం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అది. ఓకే, థ్యాంక్ యూ రాధ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.